బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐఏఎస్ ఐపీఎస్లతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. గడిచిన 5 ఏళ్లలో అఖిల భారత సర్వీసు అధికారులను వ్యవహరించిన తీరుపైన అభ్యంతరం వ్యక్తం చేశారు. 1995 నుంచి పలు దఫాలుగా సీఎంగా పనిచేశారని, కానీ ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా చూడలేదని అన్నారు. గత 5 ఏళ్లలో ఉన్నతాధికారులు ఏం చేశారో ఒక్కసారి ఆత్మసమీక్ష చేసుకోవాలని హితవు పలికారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, చెప్పండి, గడిచిన 5 ఏళ్లలో ఏం చేశారో దీనికి సంబంధించి మీరు ఆత్మసమీక్ష చేసుకోవాలి అని చెప్పి చంద్రబాబు అయితే మాట్లాడడం జరిగింది. అయితే కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మమత, ఈరోజు సాయంత్రం 4:40 ఏపీ సీఎం హోదాలో తొలిసారిగా సచివాలయానికి వచ్చినటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముందుగా తను ఏదైతే హామీలు ఇచ్చిన నేపథ్యంలో 5 ఫైళ్ళ మీద సంతకం చేసిన అనంతరం ఐఏఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన సమయంలో అక్కడికి వచ్చినటువంటి ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి, అలాగే రేవు ముత్యాలరావు, అలాగే వీరాంజనేయులు వంటి వారి మీద కొంచెం అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు. ముందుగా వారిని లోపలికి అనుమతించడానికి కూడా సమయం పట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే అనంతరం వారు భేటీలో మాత్రం కొంత అసంతృప్తి అయితే మాత్రం చంద్రబాబు నాయుడు వ్యక్తం చేశారు. ఏదైతే గడిచిన 5 సంవత్సరాల్లో వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు కానీ చేసినటువంటి పనులకు సంబంధించి ఆత్మ పరిశీలన చేసుకోవాలంటూ కూడా ఆయన సూటిగానే చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో కొంతమంది ఐఏఎస్ అధికారులు అయితే మాత్రం కొంచెం అసంతృప్తితోనే వెనుదిరిగారని చెప్పుకోవచ్చు. అయితే ఏదేమైనప్పుడు కూడా రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పనిచేసి చిత్తశుద్ధితో పనిచేసే వాళ్ళు మాత్రమే ఇక్కడ కొనసాగుతారు అన్నట్టుగా కూడా ఆయన సంకేతాలు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఆయన తొలి రోజే ఏదైతే పరిపాలన మీద పూర్తిగా దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఐఏఎస్ అధికారులు కీలకం కాబట్టి ఐఏఎస్ అధికారులు గత 5 సంవత్సరాల్లో వారు ప్రవర్తించినటువంటి తీరు కానీ వాళ్ళు చేసినటువంటి శాఖలకు సంబంధించి పూర్తిగా వైఫల్యాలు కూడా ఆయన ఎత్తి చూపేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అయితే దీన్ని బట్టి చూస్తే రేపటి నుంచి మరింత పదునైనటువంటి పరిపాలనకు చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారనేది అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.